కాపాడతాను పార్వతి ముందు యోమలో ఒక్క మునేశ్వరుడు లింగాకరంగా పుట్టాలని జన్మించాడు శాపంలో పూర్తించుకున్నాడు భక్తులు దర్శనమినాడు నీకంటే 3 గడియల ముందు నేను లింగమై పుడతానా బ్రహ్మండరానా శాపమే ఇక్కడ జరుగుతూ ఉంది నేను భూమండలాలు నీకంటే ముందుగా లింగంలో దర్శనమిస్తాను అదే ఎక్కడ దర్శనించండి కైలాసం విడిచిపెట్టి పరమేశ్వరుడు సరాసరి శ్రీశైల గ్రామంలో ముందెలిసినాడా లింగంలో తెలిసి అడుగుయిందా శ్రీశైల అనే లింగం ప్రథమలింగాకారం జ్యోతిర్లింగంగా మల్లేశ్వరుడుగా చూపిస్తున్నాడు ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఆ సర్వేశ్వరుడు ఎక్కడ నిలుపుకుంటే అక్కడే లింగంలో దర్శనిస్తున్నాడు వంశాలంతా ఆరాధించిన వారు ఆశీర్వదిస్తున్నాడు భూమండలం కూడా లింగమైన గోవిందా అటువంటి సర్వీస్ చరిత్రలా ఉంది బ్రహ్మ జగన్మాత పార్వతీ పరాశక్తి గురించి అదే నీ భూలోకం వచ్చాయి కృష్ణ గోదావరిలో తాను మారిందా చోట అమ్ములు పోయిందా పోయిన తల్లి మాయమైపోయా శక్తి మురిగిపోయి మాయమైపోయి ఆ కాల లోకానికి వెళ్ళిపోయిందండి లోకాలు 14 లోకాలు పాతాళ లోకము పాతాళానికి వెళ్ళిపోయి పార్వతీదేవి పాతాళ గంగాలను పట్టుకుని ప్రార్థిస్తుంది గోవిందా శిలులా గంగమ్మ ఆనాడు సేవ తీసేవా నీకు నాకు సముద్రంలో నా శరీరం ఏంటి నీకు నేను ఎక్కడేంటి నీ జాతి నా జాతి ఎక్కడ పెట్టి జాతి నుంచి నన్ను చెందనాడి చెదరగొట్టి పాతాళాన్ని పంపేసే పార్వతి శివదేవిని జటాజుటాలిచ్చి నేను పాతాళానికి జారిపోయాని ఈనాడు కష్టాలు కాపాడాలని ఈ కలియుగాన్ని అంతరించడానికి నా ఒక్క తోడు కావాలని నన్ను భయపడుతున్నాను ఆనాడు లేని జాలి కంకెరం ఈనాడు ఎలా వస్తుందో నాకు ఆనాడు నీవే పంపేసే పాతాళాన్ని కాకపోతే నీకు కలిసి నేను కలిగి ఉందును అంటే ఉంటే నాకు పార్వతి తప్పు తెలుసుకుని ఆనాడు కంగారు పడి కాని మాట్లాడాడు చెందనాడు చెదరగొట్టే ఈనాడు నా తోడుగా నా శిల్లుగా నీ చేతుల చూపుంది చెప్పుతున్నానా కాపాడు కాపాడు నన్ను కాపాడా కాపాడు కాపాడు నన్ను కాపాడు కష్టకాల ముందు కలుసుకోవమ్మా నన్ను రక్షించా మళ్ళీ శక్తి పోతుంది అలాగే గంగాదేవి మనసు మార్చుకుని అడుగుతాను ఒక వరం ప్రసాదిస్తే నీకు తోడుగా ఉంటానని అభయం అడిగింది అడిగిన వరస్తామని పార్వతీదేవి గంగాదేవికి అభయం ఇచ్చిందండి కోరుకున్న వరమే ఈనాడు కలియుగానికి కష్టకాలం అంతికాలం ఆఖరి ఘట్టంలో ముప్పు కాలం ఈ వరం కోరుకుందని గంగాదేవి ఈ కలియుగం అంతఃకాలం సమయం కృష్ణావారు పొంగిపోయి కనకలం గమ్మవారు ముక్కున్నందుకుని ఈ లోకాన్ని నుంచేసి కలియుగాన్ని సమాప్తం చేసేందుకు పోయిందా లోకం జల
వస్తుంది అంతం ఇప్పుడు కలిగి ఉన్నాం అప్పుడు అత్తానికి అనుభవం అయిందండి రకరకాల వ్యాధులు వస్తున్నాయి రకరకాల మైలు పుట్టున్నాయి చిత్రాలు పుట్టున్నాయి భూకంపాలు వస్తున్నాయి అగ్ని పర్వతాలు బద్దలేస్తున్నాయి వడగళ్ళ వాళ్ళు గురిసేస్తుంది రకరకాల ఒక దేశానికి దేశ యుద్ధం జరుగుతూ ఉన్నాయి మరణ వార్త ఎక్కువ అవుతుంది మంచి వార్తలు తక్కువ వస్తున్నాయి కలియుగానికి పాపం దగ్గర అయింది అంతానికి అనుభవం అయింది అటువంటి వరం కోరుకునే శక్తివంతురాలి హస్తాలు తండుకుంది అద్దాలు వేసుకుని పసిబిడ్డలు చేసి ప్రాణం పోసి తెల్లవారుజామున చెప్పలాగబోదని పూలు జల్లచ్చా అవుతుంది కదా అతను చెప్పిన డైలాగులకి దుర్గా మెసేజ్ శక్తి